ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం. అనంతపురం క్లాక్ టవర్ ఏప్రిల్ 30. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్కు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఆర్డీటీ సెట్కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గత ఏడాది వివిధ కారణాల వల్ల ఆర్డీటీ సెట్ను అమలు చేయలేకపోయామని, ఈ సంవత్సరం మాత్రం ఆర్డీటీ స్పెషల్ స్కాలర్షిప్ మరియు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సిలబస్లో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 520కి పైగా మార్కులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించిన వారు అర్హులు. అదేవిధంగా సీబీఎస్ఈ సిలబస్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 430కి పైగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 450కి పైగా మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగియుండి ఆర్టీటీ ప్రాజెక్ట్ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎంపిక ప్రక్రియ 10వ తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఒకే విధమైన మార్కులు వచ్చినప్పుడు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల మార్కులను ప్రామాణికంగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు. నెలకు 15,000 లోపు వేతనం పొందే చిరుద్యోగుల పిల్లలు అర్హులు. ఇందుకు వేతన ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. సీట్లను పెంచడం లేదా తగ్గించడం ఆర్టీటీ అధికార పరిధిలో ఉంటుంది. సెమీ స్కాలర్షిప్ కింద 1000 సీట్లు, పూర్తి స్కాలర్షిప్ కింద 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యా ఖర్చులను ఆర్టీటీ భరిస్తుంది. సెమీ స్కాలర్షిప్ ద్వారా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందిస్తుంది. గడువు ఈ నెల 9వ తేదీ వరకు. అవసరమైన పత్రాలు: 10వ తరగతి హాల్ టికెట్, మార్కుల మెమో, విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సమీపంలోని ఆర్డీటీ ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఉన్నత విద్యకు బలమైన పునాది వేయండి.